నాకు లక్ ఎప్పుడూ లేదు ఇంతే. ఒంటరిగా పక్కకెళ్ళిపోయి రీతు ఏడుపు స్టార్ట్ చేసింది. దీంతో వెంటనే తనుజ వెళ్లి ఓదార్చింది. ఆ వెనకే డీమాన్, పవన్, ఎమాన్యుల్, సుమన్ శెట్టి, భరణి అందరూ వెళ్లి రీతుని ఓదార్చారు. నాకు ఎప్పుడూ ఇంతే, లక్ కలిసి రాదు, ఎంత కష్టపడ్డా చివరికి ఇంతే అంటూ రీతు ఏడ్చింది. లేదు, నువ్వు చాలా బాగా ఆడావు, నిజానికి నువ్వు ఒంటరిగా ఆడావు, పులిలా ఆడావు అంటూ అందరూ మెచ్చుకున్నారు. డీమాన్ అయితే రీతుని ఓదార్చడానికి తహతహలాడిపోయాడు. తర్వాత ఒంటరిగా పక్కకి తీసుకెళ్లి మరీ ఓదార్చాడనుకోండి. ప్రియా ఎలిమినేషన్ ఫిక్స్, అంతే. ఇక అంతా అయిపోయాక ఫ్లోరాని ఓ క్వశ్చన్ అడిగాడు హరీష్. ఇప్పుడు ఇమ్యూనిటీ గెలిచారు కదా, అది మీరే వాడుకుంటారా లేక ఎవరికైనా ఇస్తారా అంటూ తింగరి ప్రశ్న ఒకటి వేశాడు హరీష్. అదేంటయ్యా, ఆమె నామినేషన్స్ లో ఉన్నప్పుడు వేరొకరికి ఎందుకు ఇస్తుంది, ఇదేం ప్రశ్న అన్నట్లుగా ఉంది హరీష్ అడిగింది. ఇలా తెలుసో తెలియకో రీతుని ఓడించడానికి ఫ్లోరాని గెలిపించింది శ్రీజ. కానీ దీనివల్ల ప్రియా ఎలిమినేషన్ కి తెలియకుండానే గొయ్యి తీసినట్లయింది. ఎందుకంటే ఫ్లోరా నామినేషన్ లో ఉంటే ప్రియా సేవ్ అయ్యేందుకు ఎక్కడైనా కొంచెం ఛాన్స్ ఉండేది. కానీ ఫ్లోరా గెలవడంతో ఇక నామినేషన్స్ లో మిగిలింది ఐదుగురే. ప్రియా, రామురాతో, రీతు చౌదరి, పవన్ కళ్యాణ్, హరీష్ ప్రస్తుతం నామినేషన్స్ లో మిగిలారు. వీరిలో ఓటు ప్రకారం, ఆట ప్రకారం, నెగిటివిటీ ప్రకారం చూసుకుంటే రీతు, ప్రియా డేంజర్ జోన్ లో ఉండే ఛాన్స్ ఉంది. కానీ రీతు కంటే ఎక్కువ డేంజర్ ప్రియకే ఉంది. సో ప్రియా హౌస్ నుంచి ఎలిమినేట్ అవడం ఫిక్స్ అయినట్లే.